ఇవాళ వీడియోలో మనం ముందుకు ఏదైనా పాయింట్ మాడే ముందు కోర్సివ్ డిప్లొమసీ అనే ఒక టర్మ్ మనం తెలుసుకుందాం. మేము బ్రూట్ ఫోర్స్ వాడతామనే ఒక థ్రెట్తో పాటు ఈ టైం లోపల మీరు రియాక్ట్ అవ్వాలి అనే సమయానికి సంబంధించిన లిమిట్ కూడా కలిపి దాన్ని యాడ్ చేస్తే దాన్నే కోర్సివ్ డిప్లొమసీ అంటారు. ఇది ఇప్పుడు ఈ యుద్ధం కాంటెక్స్లో మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ట్రంప్ గారు ఈ 2 వీక్స్ సీజ్ఫైర్ గురించి అది మనం విన్నాం కదా, 2 వారాల పాటు ఎవరేం చేయమన్నారు కానీ ఎక్కడికెక్కడ దాడులు జరుగుతూనే ఉన్న స్టేట్ ఆఫ్ హార్మస్ ఇంకా క్లోజ్డ్గానే ఉంది. ఈ 2 వీక్స్లో ఇప్పుడు లాస్ట్ 48 అవర్స్ వచ్చినప్పుడు మీరు కానీ 48 గంటల్లో మీరు రియాక్ట్ అవ్వకపోతే మీ మీద బాంబుల వర్షం కురిపిస్తాం, మీరు ఊహించినంత స్థాయికి యుద్ధాన్ని ఇస్తామని చెప్పి ట్రంప్ గారు అన్నారు. దీనికి ఇరాన్ మీరు రండి ఏం కాదు మేము చూసుకుంటాం మేము రెడీగా ఉన్నాం అని చెప్పి ఇరాన్ రిటాలియేట్ అయింది. ఫైనల్గా ట్రంప్ గారు డెడ్ లైన్ అయిపోయే టైంకి ఈ సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేసినట్టు ఆయనే అనౌన్స్ చేశారు. అటు ఇరాన్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ బయటికి రాకుండా ఇరాన్ ఒప్పుకుందని చెప్పి. టాకో ఈ పదం మీరు వినే ఉంటారు కదా, ట్రంప్ గారి కాంటెక్స్లో పదే మనం మాట్లాడుతూనే ఉంటాం. ఇన్ఫాక్ట్ అమెరికాలో ఇది చాలా పెద్ద మీమ్ అయిపోయింది, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని. ఆయన ఏదో చాలా పెద్దగా అంటాడు, సమయం వచ్చిన టైంకి సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు కొంచెం అటు ఇటు ఉన్నప్పుడు వెనకడికి వేసేస్తాడు. అమెరికా లాంటి సూపర్ పవర్ ఇవాళ ఇరాన్తో యుద్ధం జరుగుతున్న టైంలో ట్రంప్ గారు ఇలా వెనకడిగేయడం ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ మైండ్ యూ, అంటే ఇప్పుడు యుద్ధం ఆగిపోయినట్టేనా అనే డౌట్ నిజంగా చాలా మందికి రావచ్చు. ఒక పక్క వరల్డ్లో క్రూడ్ ఆయిల్ క్రైసిస్ ఉంది, క్రూడ్ ఆయిల్ వెళ్తున్న షిప్స్ మీద దాడులు అవి జరుగుతున్నాయి, స్టేట్ ఆఫ్ హార్మస్ దగ్గర ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. దాని గురించి నేను సెపరేట్గా స్పెసిఫిక్గా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ప్యారల్గా ఒక ప్యాటర్న్ మీరు ఒకటి గమనించాలి. ఏప్రిల్ 3 నుంచి కంటిన్యూస్గా ప్రపంచం మొత్తంలో రకరకాల దేశంలో భారతదేశంతో సహా ఈ ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి కదా, క్రూడ్ ఆయిల్ని తీసుకొని దాన్ని పెట్రోల్ కింద డీజిల్ కింద మార్చే ఫెసిలిటీస్, మిజైల్స్ పడకుండా బయట నుంచి దాడులు జరగకుండా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగి ఒకటి తర్వాత ఒకటి ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత జరగాల్సిన ఇలాంటి యాక్సిడెంట్స్ కొన్ని రోజుల వ్యవధిలో జరుగుతున్నాయి. అంతేందుకు లాస్ట్ 20 డేస్లోనే రష్యా, ఇండియా, ఆస్ట్రేలియా, రొమేనియా, టెక్సస్ ఇలా ఒక దేశంలో కాదు మన దగ్గర కూడా ఛత్తీస్గఢ్లో జరిగింది. వేదాంత అని చెప్పి హెడ్ మీద ఎఫ్ఐఆర్ కూడా పడింది. And let's also get you an important update. Now 10 people have been killed and over 23 others are injured in an explosion at a power plant in Chhattisgarh's Sakti district. మోదీ గారు రాజస్థాన్ వెళ్ళి హెచ్పిసిఎల్ ఓపెన్ చేయాల్సి ఉండింది, ఆయిల్ రిఫైనరీ, హెచ్పిసిఎల్ రిఫైనరీ, దాంట్లో యాక్సిడెంట్ జరిగింది. ఇదంతా నిజంగానే యాదృచ్ఛికమా లేదా ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా, దీని వెనక ఏదైనా ఆర్గనైజేషన్ ఉందా అనే పాయింట్ మీద వరల్డ్ ఓవర్ న్యూస్ ఆర్టికల్స్ రాస్తున్నారు. అట్ దిస్ మూమెంట్ నేను చెప్తున్నాను కదా, ఇట్స్ వెరీ ప్రీమేచ్యూర్. పలానా వాళ్ళు అని చెప్పి అట్లా మనం మాట్లాడకూడదు. బట్ ఖచ్చితంగా ఇది యాదృచ్ఛికం అయితే నాకు అనిపించట్లా. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ మీరు రాయండి. ఒకవేళ నిజంగానే ఎనర్జీ క్రైసిస్ తీసుకురావాలని చెప్పి ఏదైనా ఆర్గనైజేషన్ పనిచేస్తుంటే దానికి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడుకోగలగాలి మనం, మన దేశానికి సంబంధించి. దానికి కొంచెం ఖర్చు అవుతుంది, బట్ వీ నీడ్ టు స్టాండ్ అప్ ఫర్ ఇట్. ఈ విషయం మీద క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది, వచ్చిన రోజు నేను ఖచ్చితంగా మాట్లాడతాను. బట్ దానికన్నా ముందు ఈ విషయం మీరు తెలుసుకోవాలి. దీనికి సమాధానం పాకిస్తాన్ చేతిలో ఉంది. పాకిస్తాన్ వల్ల ఈ సీజ్ఫైర్ని ఎక్స్టెండ్ చేశారని చెప్పి సాక్షాత్ ట్రంప్ గారు చెప్తున్నారు ఇవాళ. అంటే ఇది ఎలా అయిందంటే అమెరికాకి ఇరాన్కి యుద్ధం పక్కన పెట్టండి, పాకిస్తాన్ ఏదో పిఆర్ ఎక్సైజ్ చేస్తున్నట్టు ఉంది. అంటే ఇప్పటి వరకు లేనట్టుగా ఎక్కడో 2 దేశాలు యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్ ఏదో మధ్యలో వచ్చి మధ్యవర్తిత్వం వహించి ఈ యుద్ధాన్ని ఏదో తనే ఆపేసినట్టు, సీజ్ఫైర్ని ఎక్స్టెండ్ చేసినట్టు. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా అసీముని రీజియన్లో పాకిస్తాన్ ఫారెన్ పాలసీ చాలా పైకి వెళ్ళింది అని చెప్పుకునే మీనింగ్ వచ్చినట్టు వీళ్ళు దే ఆర్ ప్లేయింగ్ అరౌండ్. ప్లస్ ఇవాళ ట్రంప్ గారు ఈ సీజ్ఫైర్ని ఎక్స్టెండ్ చేస్తే చాలా మంది ఏమనుకుంటారు, ఆయిల్ ప్రైస్లు, క్రూడ్ ఆయిల్ ప్రైస్ అన్ని తగ్గిపోతాయి కదా, $80 per barrel వచ్చేస్తాయి, ఎట్టకేలే యుద్ధం ఆగిపోయింది కదా అని చాలా మందికి మైండ్లో ఉంది. కానీ ఇవాళ ట్రంప్ గారి మాటకి ఎంత తక్కువ విలువ ఉందంటే ఇంకా ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ ప్రైస్ $100 దగ్గరే ఉంది. 17th ఏప్రిల్ ఆ టైంలో కొద్దిగా తగ్గడానికి చూసిందేమో కానీ ఎందుకు ఫస్ట్ టైం సీజ్ఫైర్ అనౌన్స్ చేసినప్పుడు కొంచెం నమ్మారు, ఫస్ట్ టైం కదా నమ్మారు. బట్ ఆవుపల్లి కథలో ఆయన మాత్రం ఎన్నిసార్లు నమ్ముతారు, నమ్మలా. దీంతో పాటు సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఒక $12 billion వరకు అమెరికా ఇండియాకి చెల్లించాల్సి వస్తుంది. $12 billion. $12 billion after the US launched a portal for companies to make their claims. This after the US Supreme Court struck down President Trump's so-called reciprocal tariffs in March. దీంతో రష్యా నుంచి S-400 కొనుక్కుందామా లేదా అమెరికా నుంచి F-35 కొనుక్కుందాం అని చెప్పి రకరకాల న్యూస్ ఆర్టికల్స్ పడుతున్నాయి. ఎందుకని అమెరికా ఇవ్వాల్సి వస్తుంది? ఇన్ఫాక్ట్ అమెరికన్ సుప్రీం కోర్ట్ ఆదేశించింది ఇలా మీరు ఇవ్వాలి అని చెప్పి. ఏంటి దీని వెనకాల ఉండే కదా. అండ్ ఆల్సో స్టేట్ ఆఫ్ హార్మస్ ఎంత క్లోజ్డ్గా ఉన్నా ఏ దేశాలను ఇరాన్ పక్కన పెట్టినా కూడా ఇండియాకి, చైనాకి, రష్యాకి ఇట్స్ సెండింగ్ ఆయిల్. మనం ప్రస్తుతానికి ఇరాన్ నుంచి ఆయిల్ కొంటున్నాం. కాకపోతే చాలా ఇంపార్టెంట్ చేంజ్ ఒకటి మనం చేసాం. ఇప్పటిదాకా డాలర్లు పెట్టుకునే మనం చైనీస్ యువాన్స్ పెట్టి అదే క్రూడ్ ఆయిల్ని మనం ఇరాన్ నుంచి తెప్పించుకున్నాం. దీని వెనక ఉండే కారణం ఏంటి, దీంట్లో ఉండే ప్లస్ అండ్ మైనస్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ మనం చేద్దాం. ఎందుకంటే దీన్ని బట్టి కూడా గ్లోబల్ జియోపొలిటికల్ ఆర్డర్ మారబోతుంది. ఇది మీరందరూ తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో ఏవేవైతే జరుగుతున్నాయో దాన్ని మనందరం మాడుకునే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి ఒక నాలెడ్జ్ పిల్ లాగా నా స్టైల్లో మాట్లాడి మీ ముందు పెట్టే పూచి నాది. నేను డైలీ వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా, ఎక్కడున్న ఎలాంటి దీంట్లో ఉన్నా కూడా నేను చేస్తాను. నా సైడ్ నుంచి వీడియో వస్తుంది, అది మీ మొబైల్ ఫోన్ దాకా రావాలి, మీరు పడుకునే ముందు మీ దగ్గర రావాలి అంటే మీరు ఒకటే పని చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందు మనం ఫస్ట్ అందరి మైండ్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్ మీద మనం మాట్లాడదాం. యుద్ధం అయిపోయిందని చెప్పి అమెరికా చెప్పింది కదా, దీనికి ఇరాన్ ఎలా రెస్పాండ్ అయింది, వాట్ ఈస్ ఇరాన్ సేయింగ్ రైట్ నౌ అబౌట్ దిస్ అంటే ఇరాన్ కేటగారికల్గా ఈ క్లెయిమ్స్ అని రిజెక్ట్ చేస్తుంది. యుద్ధం అని చెప్పినప్పుడు ఇరాన్ భయపడట్లేదు, యుద్ధం ఆపుతాం అని చెప్పినప్పుడు ఇరాన్ నమ్మట్లేదు. దాన్ని ఒక స్టేట్మెంట్ అంటారు కదా, రూస్ ఫర్ సర్ప్రైజ్ అటాక్.
ఇదివరకు అమెరికా వచ్చి ఎప్పుడు ఇలాంటి హడావడి చేసినా కూడా వెనకాల ద్వంద్వార్థం అని పెట్టుకొని వస్తారు మైండ్లో. మా పైన దాడి చేయడానికి ఒక చిన్న ప్లాన్ మాత్రమే, మేము మమ్మల్ని రిలాక్స్ చేయించేసి మా పైన బాంబులు వేద్దామని చెప్పి, అందుకే మేము దీన్ని సీజ్ ఫైర్ అని చెప్పి మేము నమ్మట్లేదు. అట్ ద సేమ్ టైం మేము కూడా ఎదురు దాడి ఏం చేయట్లేదు. మా పని ఏదో మేము చేసుకుంటాం. కాకపోతే స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర మా సర్వేలెన్స్ ఉంటుంది. ఇప్పటిదాకా మేము ఎంత అలర్ట్గా ఉన్నాం అంతే అలర్ట్గా ఉంటాం. మా పైన దాడి చేసేటప్పుడు మాకు చిన్న సూచన వచ్చినా కూడా మేము తిరిగి వెంటనే రిటాలియేట్ అవుతాం. ఇది ప్రస్తుతానికి ఇరాన్ చెప్తున్న మాట. చెప్తున్నాను కదా, అమెరికన్ పొజిషన్ అలా ఉంది, ఇరాన్ పొజిషన్ ఎలా ఉంది. మాక్సిమం ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? పాకిస్తాన్. దేనికి? ఇదివరకు పాకిస్తాన్ అంటే జనాల మైండ్ సెట్స్లో ఎలా ఉండేది? అమెరికానే మనం తీసుకుందాం, భారతదేశాన్ని పక్కన పెడతాం. మనకి డైరెక్ట్ ఎనిమీ స్టేట్ కాబట్టి నేను భారతదేశ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. మన వరకు పాకిస్తాన్ అదే. బట్ అమెరికన్స్ కూడా రీసెంట్గా జరిగిన సర్వేస్లో కూడా మొన్న వీడియోలో చెప్పాను నేను, పీపుల్ బిలీవ్ దట్ పాకిస్తాన్ ఈజ్ అన్ ఎనిమీ స్టేట్. అది ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడో వాళ్ళు మర్చిపోలేదు. అంత డిస్టెంట్ మెమరీ కూడా కాదు అది. సుమారు 15 సంవత్సరాల క్రితం దొరికాడు, 16 సంవత్సరాల క్రితం అంతే. సో దే నో వాట్ ఇట్ ఇస్. జస్ట్ ఇక్కడ ట్రంప్ గారు కొంచెం ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఆయన కొంచెం అటు ఇటు ఊగుతున్నారంట. అలాంటి ప్రాబ్లమ్ స్టేట్ ఇవాళ సొల్యూషన్ స్టేట్ కింద మారుతుంది. పబ్లిక్ ఇమేజ్లో రకరకాల హెడ్లైన్స్ పడుతున్నాయి, ఆర్టికల్స్ పడుతున్నాయి. న్యూయార్క్ టైమ్స్ కానీ, CNN కానీ, గార్డియన్ కానీ, టెలిగ్రాఫ్ కానీ, అబ్బో అల్ జజీరా అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. పాకిస్తాన్ వల్లే యుద్ధం ఆగిపోయిందని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. అండ్ ఇంకో విషయం, జీడిపి పరంగా పాకిస్తాన్ ఎంత వీక్గా ఉన్నా కూడా భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ అంత థ్రెట్ కాదు అని ఎవరైనా నమ్ముతున్నట్టయితే అపోహని మైండ్ నుంచి తీసేయండి. పాకిస్తాన్ ఎప్పటికీ మనకి థ్రెట్టే, మనం డీల్ చేయాల్సిన థ్రెట్ అది. హ్యావింగ్ సెడ్ దట్, పాకిస్తాన్ చాలా ఆల్మోస్ట్ గ్రౌండ్ రాక్ బాటమ్ దగ్గర ఉంది. అలాంటి పాకిస్తాన్ ఇవాళ రిలవెంట్ అవుతుందంటే దానికి ఏకైక కారణం ట్రంప్ గారే. అగైన్ ఇక్కడ సీజ్ ఫైర్ ఎప్పటివరకు ఎక్స్టెండ్ చేశారు? సెకండ్ రౌండ్ ఆఫ్ నెగోసియేషన్, పీస్ టాక్స్ జరిగే వరకు. సెకండ్ రౌండ్ ఎప్పుడు జరుగుతుంది? మొన్న ఫస్ట్ రౌండ్ జరిగింది, పెద్ద ఏం జరగలేదు. జేడీ వ్యాన్స్ గారు బయటకు వచ్చి డైరెక్ట్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఇట్స్ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇరాన్ అని చెప్పి. Discussions with the Iranians, that's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So బట్ రెండో జరగాలి కదా. రెండో దానికి అమెరికా రెడీగా ఉంది, వాళ్ళు తట్టా బుట్ట చదువుకొని అక్కడికి వచ్చి కూర్చోడానికి దేర్ ప్రిపేర్డ్. బట్ దానికి రెస్పాన్స్గా ఇరాన్ రావట్లా. ఒకే చేత్తో చప్పట్లు పడవు కదా. సో దే హ్యాడ్ టు ఎక్స్టెండ్ ఇట్ అమెరికా. ఇన్ఫాక్ట్ జేడీ వ్యాన్స్ గారు కూడా ఆయన రావాల్సిన అపాయింట్మెంట్ ఉండేది, అది క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ నేను చెప్తున్నాను కదా, నిజంగా యుద్ధం ఆగిపోయింది. నిజంగా యుద్ధం ఆగిపోయింది ట్రంప్ గారు కాకుండా ఎవరైనా ఎటువంటి డెసిషన్ తీసుకొని ఉంటే. ఆయన అంటే టాకో అయ్యారు, ఆయన మాటల మీద ఎవరు సీరియస్గా లేరు కాబట్టి ఇరాన్ కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. ఆయన ఇవాళ ఇదంటే రేపు పొద్దున్న ఆయనకి పొద్దున్న లేచిన తర్వాత ఎమ్నిషియాలాగా ఇది మర్చిపోయి రేపు పొద్దున్న ఇంకో ట్వీట్ వేస్తారు. ఆయన కమ్ ఆన్ లెట్ us హిట్ ఇరాన్ అని చెప్పి కూడా రాయొచ్చు అని చెప్పి ఇరాన్ చాలా అలర్ట్గా ఉంది. అదే కొంచెం స్టేబుల్ ప్రెసిడెంట్ ఉంటే ఇరాన్ కూడా నమ్మేది. అందుకని ఇరాన్ ఒప్పుకోలేదు కాబట్టి సీజ్ ఫైర్కి ఇరాన్ అలర్ట్గా ఉంది. ఇరాన్ అలర్ట్గా ఉండాలి కాబట్టి యూఎస్ఏ కూడా అలర్ట్గా ఉంది. ఇద్దరు జస్ట్ అలర్ట్గా ఉంటారా? ఎవరో ఒకరు గెలుపుతారు. ఆ గెలికిన దానికి ప్రతి గెలుపు కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నో. దీని మీద మీరే ఉంటారు? నిజంగా యుద్ధం ఆగాలంటే ఏం జరగవచ్చు అని మీ మైండ్ స్టేట్లో ఉంది. అది కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా రాయండి. రేపు పొద్దున్న యుద్ధం ఆగిపోయిన తర్వాత మీరు వెనక్కి వచ్చేది ఈ కామెంట్ సెక్షన్ ఒక టైం క్యాప్సూల్లో ఉంటుంది. నేను చెప్తా ఉంటాను నేను. ప్రస్తుతానికి స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర యుద్ధం ఆగిపోయిన వాతావరణమే ఉండొచ్చు. కాకపోతే అక్కడ రెండు సైడ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి కొంచెం ఒక టెన్షన్ ఉంటుంది కదా. ఆ టెన్షన్లో ఏ షిప్స్ వెళ్ళాలనుకుంటే చెప్పండి. అందుకనే సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేసినా కూడా ప్రస్తుతానికి ఆయిల్ ప్రైస్, క్రూడ్ ఆయిల్ ప్రైస్లు తగ్గలేదు. ప్యారలల్గా ఇందాక మాట అన్న, $12 బిలియన్ అమెరికా నుంచి భారతదేశానికి రావాల్సి ఉంటుంది. దానికి ఏంటి కారణం అంటే సింపుల్. లాస్ట్ ఇయర్ నుంచి ట్రంప్ గారు ఏవేవైతే మాటలు మాట్లాడారో, ఏ దేశాల మీద ఎంతెంత ట్యాక్స్లు అయితే వేసారో టారిఫ్లు అనే పేరుతో, చైనాతో స్టార్ట్ చేశారు 100%, 150%, 200%, 250% అని. తర్వాత భారతదేశంలో 25, 37, 50 దాన్ని 100 కూడా పెంచుతా అన్నారు. అలా రకరకాల దేశాల మీద, జపాన్, సౌత్ కొరియా, కెనడా, ఆస్ట్రేలియా, ఈ దేశాలన్నిటి దగ్గర ఏవేవైతే ట్యాక్స్లు మీరు కలెక్ట్ చేశారో ఆ ట్యాక్స్ని ఆయా ఇంపోర్టర్స్కి మీరు ఇవ్వాలి. జాగ్రత్తగా వినండి, దేశాలకు కాదు, ఇంపోర్టర్స్కి మీరు ఇవ్వాలి. ఇండియా కాంటెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని మనం మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చొక్కా ఉంది, ఈ షర్ట్ ధర $1000 అనుకుందాం. ఇప్పుడు ఈ $1000 చొక్కాని భారతదేశం నుంచి అమెరికా తీసుకెళ్ళి అమ్మాలంటే ఒకప్పుడు 10% ఉండేది, అంటే $1000 ఒక 100కి అమ్మాలి. కాకపోతే ట్రంప్ గారు 50% టారిఫ్ వేసిన తర్వాత ఇదే చొక్క $1500 అమ్మాల్సి వస్తుంది అమెరికాలో, అమెరికన్ డాలర్స్లో. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎక్స్ట్రా $400 ఏవైతే ఉన్నాయో ఆ $400 ఇంపోర్టర్స్ దగ్గర కలెక్ట్ చేసి ఉంటారు కదా. ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్కి వెళ్తుంది. ఆ $400 ఇంపోర్టర్స్, అమెరికాలో ఉండే ఇంపోర్టర్స్ దగ్గర కలెక్ట్ చేసి ఉంటారు కదా టారిఫ్ అనే రూపంతో. ఆ డబ్బులు ఇంపోర్టర్స్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ అమెరికన్ ఇంపోర్టర్స్ అదే $400లో 200 భారతీయులకు ఇస్తారా? అదే భారతదేశపు ఎక్స్పోర్టర్స్కి $100 ఇస్తారా? లేదా అసలు ఇవ్వరా? అది మనం చూడాలి, మనం వెయిట్ చేసి చూడాలి. అందుకే దిస్ $10 to $12 బిలియన్ మే కమ్ టు ఇండియా అని హెడ్లైన్స్ పడుతున్నాయి. మే కమ్ టు ఇండియా అంటే రావచ్చు, రాకపోవచ్చు. ప్లస్ ఇదే $12 బిలియన్ ఏదో గవర్నమెంట్కి, అమెరికన్ గవర్నమెంట్ మన భారతదేశపు గవర్నమెంట్కి ఇద్దామంటున్నట్టు అంటున్నారు. అది కూడా కాదు, తప్పది. భారతదేశ గవర్నమెంట్ కాదు, ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి వస్తుంది మహా అయితే. అదేంటి ఇలా డబ్బులు వెనక్కి ఇచ్చేసేది ఉంటే అసలు టారిఫ్లు ఎందుకు వేశారు? ఆ మాత్రం బ్రెయిన్ లేకుండా ఆయన ఎందుకు ఉన్నారు ట్రంప్ గారు అని చెప్పి ఎవరికైనా మైండ్లో డౌట్ ఉండే ఉంటుంది కదా. దీని ఆన్సర్ కూడా చాలా సింపుల్. ట్రంప్ గారికి బ్రెయిన్ ఉందా లేదా ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయట్లేదు. కానీ ఆయన వరకు ఆయన మైండ్లో ఏమనుకున్నారంటే, ఆయన ఫ్యాంటసీ మైండ్లో ఈ టారిఫ్లు కనుక మనం కలెక్ట్ చేస్తే మన దగ్గర ఉండే యూఎస్ డెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కవర్ చేసేయచ్చు కదా అని. సో యూఎస్ ఇస్ ఇన్ డెట్, $36 ట్రిలియన్ డెట్ అంటారు.
వాడతారు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిన విషయం. ఆ డెట్ని కవర్ చేయడానికి సంవత్సరానికి మనం $1 trillion మనం సంపాదిస్తాం. మనం ఈజీగా కవర్ చేసేచ్చని ఆయన ప్లాన్ ఉంది. ఒకసారి మీరు వినండి, ఆయనే చెప్తున్నారు. They can't kick in, but ultimately your tariffs are going to be over $1 trillion a year, in my opinion. We're going to do something. We're looking at something where, number one, we're paying down debt because people have allowed the debt to go crazy. నౌ సరే, ఆ లాజిక్నే మనం మైండ్లో పెట్టుకొని చూసినా కూడా ఆ టారిఫ్లన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఈయన ఏమైనా డబ్బులతో సైలెంట్గా ఉన్నారా? పోనీ ఆయన చెప్పినట్టు ఏదైనా అమెరికన్ గవర్నమెంట్ మీద ఖర్చు పెట్టారా? యుద్ధాల మీద ఖర్చు పెట్టారు. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కింద మార్చారు. ఈ స్కాట్ బెసెంట్ అనే వ్యక్తి ఉంటాడు కదా, ఆయన హెడ్ ఆ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. అంతెందుకు ఈ ఇరాన్కి యూఎస్కి జరుగుతున్న యుద్ధంలోనే $1.5 trillion బడ్జెట్ దానికి అప్రూవ్ అయింది. అది కాకుండా ఇంకో $200 billion ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు. ఈ డబ్బులని ఎవరికి వెళ్తున్నాయి? అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఎక్కడో ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్కి వెళ్తుంది. ఇది అమెరికన్ జనాలు కూడా ట్రంప్ గారిని అడుగుతున్నారు. సో ద క్రెడిబిలిటీ ఆఫ్ ట్రంప్ డే బై డే ఎంతవరకు పడుతుందో నేను మీ ఊహ వదిలేస్తాను. అండ్ ఆల్సో వీడియో బిగినింగ్లో చెప్పాను కదా, మనం రీసెంట్గా క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇరాన్ నుంచి మనం కొన్నామో, వీ స్పెంట్ ఇన్ యువాన్స్, డాలర్స్లో మనం ఖర్చు పెట్టలే. పెట్రో డాలర్ సిస్టమ్ మన వరల్డ్ ఓవర్ నడిచేది మనందరికీ తెలిసిన విషయమే. ఇన్ఫాక్ట్ గ్లోబల్గా డాలర్కి ఇంత పవర్ ఉండడం వల్ల వాళ్ళు దేన్నైనా శాసించగలుగుతున్నారు. ఏ దేశం మీద శాంక్షన్స్ చేయగలుగుతున్నారు. స్విఫ్ట్ సిస్టమ్ వర్క్ అవుతుంది. ప్రతి దగ్గర డాలర్ డిమాండ్ ఉంటుంది. అండ్ ద డిమాండ్ ఇస్ సర్వీసింగ్ అమెరికాస్ నేషనల్ ఇంట్రెస్ట్. సో ఇంకా దానికి స్వస్తి చెప్పాలని చెప్పి ఇరాన్ డిసైడ్ అయ్యింది. అండ్ ఆల్సో ఇరాన్ చైనా నుంచి చాలా వస్తువులు ఇంపోర్ట్ చేస్తుంది. 90% ఇరాన్కి ఇంపోర్ట్ అయ్యే వస్తువులు చైనా నుంచే వస్తాయి. అలా తీసుకునే వస్తువులకి ఇప్పుడు యువాన్స్ ఉంటే యువాన్స్తో కొనుక్కోవడం చాలా ఈజీ కదా. సో యువాన్ డిమాండ్ చేస్తుంది ఇవాళ ఇరాన్. ప్లస్ ఐసిఐసిఐ షాంఘై బ్రాంచ్ ఉంది కదా, అక్కడ నుంచే ఈ ట్రాన్సాక్షన్ జరిగింది యువాన్స్లో. ఇన్ఫాక్ట్ ఒక రెగ్యులర్ సిటిజన్కి ఏమనిపిస్తుంది అంటే దీని బదులు బ్రిక్స్ కరెన్సీ వాడొచ్చు కదా. వై యువాన్? చైనాకి ఎందుకు మనం బెనిఫిట్ ఇవ్వడం అంటే, ఎట్ ద మూమెంట్ చైనా వాంట్స్ పెట్రో యువాన్ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ పెట్రో డాలర్ సిస్టమ్. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్తున్నారు. ఇరాన్ ఇంట్రెస్ట్కి ఇరాన్ వెళ్తుంది. మనం కూడా మనం క్రూడ్ ఆయిల్ని డైవర్సిఫై చేయాలి అన్ని దేశాల నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అయింది. మన ఆయిల్ ఇంపోర్ట్స్ 90% స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర మనం కొనుక్కుంటున్నట్లయితే సడన్గా బ్లాక్ అయితే మన పరిస్థితి ఏంటి? అందుకే మనం వరల్డ్ ఓవర్ నుంచి మనం అవుట్సోర్స్ చేయగలగాలి. అందులో ఇరాన్ కూడా ఉండాలి. సో ఇరాన్ డిమాండ్కి మనం వీ హ్యావ్ గివెన్ ఇట్. దీని మీద మీరు ఏమంటారు? నా కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా రాయండి. ఈ పెట్రో యువాన్ సిస్టమ్ ఏదైతే చైనా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటుందో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇస్ ఇట్ లాస్ టు ఇండియా అని మీరు అనుకుంటున్నారా? కుబ్లాయ్ ఖాన్ అని చెప్పి, అగైన్ హిస్టరీకి రిలేటెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇది. ఆయన యువాన్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయ్యింది? ఆప్షన్ ఏ 1261, ఆప్షన్ బి 1271, ఆప్షన్ సి 1361, ఆప్షన్ డి 1371. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. అక్కడ ఇన్ఫాక్ట్ ఇన్స్టాగ్రామ్లో చాలా కొత్త విషయాలు జరుగుతున్నాయి. బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ టైట్ నెట్ కమ్యూనిటీ. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తున్నప్పుడు దాన్ని కన్సైజ్గా 15 నిమిషాల్లో వీడియో చేసి మీ ముందు పెట్టాలి అనే విల్ పవర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు. నేను పడుకునే ముందు మొబైల్ ఫోన్లోకి వచ్చేయాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. రష్యా భారత్ కలిపి ఒక అగ్రిమెంట్ ఒకటి సైన్ చేసే, దాన్ని బట్టి మన వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ 3000 సోల్జర్స్ కంటిన్యూస్గా స్టేషన్ అయి ఉండొచ్చు. వెరీ బిగ్ థింగ్ ఇది ఇలాంటి వార్ టైంలో. దానికి సంబంధించి ఎటువంటి న్యూస్ కావాలన్నా క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. లేదు అసలు యుద్ధం ఎలా స్టార్ట్ అయిందంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.